అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీభూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నటువంటి ఈ ఒక కార్యక్రమంలో మనం ఎన్నో విషయాల్ని తెలుసుకోవటం జరుగుతూ ఉన్నటువంటిది. ఈ తెలుసుకునేటువంటి విషయాల్లో ఋష్యశృంగుడు అనేటువంటి అతను ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు తెలుసుకోవటం జరిగింది. ఋతంగా అంటే సత్యము అనేటువంటి విషయము, ఈ సత్యం అంటే పరబ్రహ్మము అని చెప్పేసని ఈ సత్యాన్ని దర్శించటానికే మహనీయులందరూ కూడా పరితపిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని తీసుకుని ఈ యొక్క దశరథ మహారాజు తన తాలూకు కూతురైనటువంటి శాంతని ఋష్యశృంగ మహారాజుకి, అంటే ఈ రోమపాదుడు అనేటువంటి ఈ మహర్షి తాలూకు ఈ యొక్క తనయుడికి ఇవ్వటం జరిగింది. ఈ రోమపాదుడు అనేటువంటి వాడు అంగదేశానికి అధిపతి అనేటువంటి విషయము మనం ఇదివరకే తెలుసుకున్నటువంటి విషయము. ప్రకృతి అనేటువంటి దానిలో ఇది స్త్రీ అని కానీ ఇది పురుషుడని కానీ ప్రకృతిలో విభజించటానికి లేదు. అటువంటి విభజన లేకుండా ఈ యొక్క ఋతుంగము అనేటువంటి ఈ యొక్క సత్యం అనేటువంటిది జీవమనే వస్తుంది తప్పితే, అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము జీవ పదార్థమే. అంతే తప్పితే లింగభేదము అనేటువంటి దాన్ని ఈ యొక్క జీవ పదార్థానికి చూపించటం ఉండదు. అది స్త్రీయ పురుషుడా అనేటువంటి విషయం ఈ యొక్క ప్రకృతిలో ఎప్పుడూ కూడా ఇది స్త్రీగాను ఇది పురుషుడుగాను అనేటువంటి విషయాన్ని విడదీసి చెప్పటం అంటూ ఉండదు. అందుకని చెప్పేసి స్త్రీ పురుష భేదాన్ని చూడలేదు అనేటువంటి విషయం, సత్యము అనేటువంటి దాని గురించినటువంటిది వచ్చినప్పుడు ఈ ఋష్యశృంగుడు అనేటువంటి అతనికి ఈయనకి స్త్రీ పురుష భేదమే తెలియదు అని చెప్పేటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది. ఇదే విషయాన్ని భారతంలో తీసుకున్న వ్యాసుడి తాలూకు కుమారుడైనటువంటి అతనికి కూడా ఇటువంటి స్త్రీ పురుష భేదము లేకపోబట్టే ఆ వ్యాసుడి తాలూకు కుమారుడైనటువంటి అతన్ని చూసి వాళ్ళందరూ కూడా కట్టుకున్న బట్టలు కూడా స్త్రీలు అనేటువంటి వాళ్ళందరూ కూడా విప్పి వదిలేశారు. ఆ కొడుకు వెనకాతలే వస్తున్నటువంటి తండ్రిని చూసి, అంటే వ్యాసుల వారిని చూసి ఈ యొక్క స్త్రీలందరూ కూడా స్త్రీలను ధరించారు అని చెప్పేటువంటి విషయాన్ని వ్యాస భగవానుడే వ్రాయటం జరిగింది. వైశంపాయనుడికి వచ్చేటప్పటికేమో ఉన్న బట్టలన్నీ కూడా విప్పేసి నగ్నంగా నుంచున్నారు ఆ స్త్రీలందరూ. అదే వ్యాసుడి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఉన్న బట్టల్ని కూడా సవరించుకుంటూ జాగ్రత్తగా ఉన్నాయా తొలగిపోయినాయా అనేటువంటిది 1-2 సార్లు చూసుకోవటం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఈ ఒక రామాయణంలో ఈ ఋష్యశృంగుడు అనేటువంటి అతని గురించి చెప్పేటప్పటికీ ఇతనికి స్త్రీ పురుష భేదము అనేటువంటిది అతను తెలియనిగాక తెలియదు అనేటువంటి విషయాన్ని
గ్రహించవలసినటువంటి విషయము. ఈ విషయాన్ని ఏం చెప్తారంటే, ఒక కథాగమనంలో ఋషశృంగుడిని చూస్తే స్త్రీలు కానీ పురుషులు కానీ అనేటువంటి భేదం లేకుండా ప్రవర్తించేవాళ్ళు. ఆయన ఒక స్త్రీలను చూసి కూడా ఆయన ఏ విధమైన వ్యామోహం చెందలేదు అని చెప్పేసని ఒక కథాగమనంగా తీసుకుని ఈ ఋషశృంగుడి గురించి చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకృతి అనేటువంటిది ద్వంద్వంగా ఉంటుంది. అందుకే మనకి శివుడు అనేటువంటి ఆయన్ని అర్ధనారీశ్వర అవతారంగా చూపించడం జరుగుతోంది. సగం పురుషుడుగాను సగం స్త్రీగాను ఉంది అనేటువంటి విషయాన్ని అర్ధనారీశ్వర అవతారం అని చెప్పేసని ఈ యొక్క పరమేశ్వరుడికి చెప్పేటువంటిది అన్నమాట. ఈ ప్రకృతి పురుషద్వయమునకు అతీతుడై ఎరుకలేని మహనీయుడని అర్థము. ఇతనికి ప్రకృతితో ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. వాడు పురుషుడా, ప్రకృతి లేనివాడు, స్త్రీయా అనేటువంటిది అవసరం లేదు. అంటే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ ప్రకృతి గురించినటువంటి విషయాల్లో చదివేటప్పుడు ఈ యొక్క చెట్ల గురించి, వాటి తాలూకు ఫలదీకరణం గురించి చదివేటప్పుడు పరపరాగ సంపర్కము, ఆత్మపరాగ సంపర్కము అని చెప్పేసని వీటి గురించినటువంటివి సైన్స్లో చెప్పటం జరిగేటువంటిది. పరపరాగ సంపర్కము అనేటువంటిది అందులోనే స్త్రీ బీజము పురుష బీజము కలిగినటువంటివి రెండు కూడా అందులోనే ఉండి ఫలదీకరణం చెందుతాయి. పరపరాగ సంపర్కం కాకుండా ఆత్మపరాగ సంపర్కంకి వచ్చేటప్పటికీ దాని లోపలే అది పురుషుడి తాలూకు బీజాల్ని స్త్రీ తాలూకు అండాలని కూడా తయారు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క సైన్స్ అనేటువంటిది చెప్పటం జరిగినటువంటిది. కనుక అతీతంగా వెళ్ళినప్పుడు ప్రకృతి అనేటువంటి దాంట్లో ఇది స్త్రీయా పురుషుడా అనేటువంటి విషయాన్ని జీవ పదార్థాన్ని బట్టి నిర్ణయించడం కష్టమవుతుంది. ఇది భౌతికమైనటువంటి మార్పులకు లోనయ్యి మీద కనిపించేటువంటి ఉపాధిని చూసి మాత్రమే ఇది స్త్రీగాను పురుషుడుగాను నిర్ణయించడం జరుగుతుంది తప్పితే స్త్రీ పురుష భేదము అనేటువంటిది సృష్టిలో ఏ జీవరాశిలో కూడా లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది. ఒక పురుష జంతువైనా ఒక పురుష పక్షి అయినా ఒక పురుషుడు మానవుడైనా కూడా ఉన్నటువంటివే దరిదాపుగా అదే దీంట్లో ఉన్నట్టుగాను ఆ రూపంతోనే స్త్రీ తాలూకు తత్వం కూడా ఉంటుంది. కొన్ని అంగములు మాత్రమే మారుతాయి తప్పితే మిగిలినవన్నీ కూడా రెండింటికి కూడా సమానంగానే ఉంటాయి. ఫలదీకరణానికి కావలసినటువంటి వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క మార్పు చేర్పులు జరుగుతాయి. కనుక స్త్రీ పురుషులు అనేటువంటి భేదాన్ని చూపించకూడదు అనేటువంటిది ఇక్కడ ప్రకృతిలో నేర్చుకోవాల్సినటువంటి తత్వము. ప్రకృతి ఎంతటి భాగ్యశాలివమ్మ, రేయి పగలు ఇరుముడి కాగా మలయాత్ర సాగితివమ్మ అని చెప్పేసరి జేసుదాస్ గారు పాడటం జరిగింది. ప్రకృతి అనేటువంటిది ఒకటే పదార్థము. ఈ ఒక్కటే అయినటువంటి దాన్ని ఏం చేశారంటే స్త్రీగాను పురుషుడుగాను అంటే అక్కడ ఇరుముడి అని అన్నారు. ఇక్కడ స్త్రీ పురుషులు అనేటువంటి తత్వాల్లోకి తీసుకొచ్చి ఇలాగ వీళ్ళు ఆ ఒక చూడటంలో ఉన్నటువంటి దృష్టి భేదాన్ని వీళ్ళు వ్యక్తీకరించుకుంటున్నారు తప్పితే అది విరాట్ పురుషుడికి స్త్రీ అయినా పురుషుడైనా కూడా ఒకటే. కనుక అందుకే ప్రకృతిని ఈ యొక్క అమ్మవారి స్వరూపంగాను చెప్తున్నారు, అయ్యవారి స్వరూపంగాను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రకృతిలోనే రెండు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఈ ఋష్యశృంగుడు విభాండకుడు అనేటువంటి పుత్రుడిని కనటం జరిగింది. ఈ యొక్క శాంతకిని
ఈ యొక్క ఋషశృంగుడికి విభాండకుడు అనేటువంటి పుత్రుడు జన్మించడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఆలోచించదగ్గటువంటి విషయాలు తప్పితే రామాయణము అనేటువంటిది ఒక కథాగమనంగా తీసుకుని ఆ కథాగమనంలో నుంచి ఈ యొక్క విషయాలన్నింటినీ మాట్లాడతాము అనేటువంటిది ఏంటంటే చాలా తెలివి తక్కువతనం, మూర్ఖత్వం అవుతుంది. అది కథ కాదు, అది వేదానికి భాష్యం చెప్తున్నటువంటిది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవలసినటువంటి విషయము. విభాండమనగా ఈ ఒక్క మొత్తము కూడా ఈ సృష్టి అంతా కూడా ఈ ప్రపంచం అనేటువంటి ఈ భాండము అనేటువంటిది ఒక వస్తువుగా తీసుకుని విభాండకుడు అనేటువంటి మాట చెప్పటం జరిగింది. ఈ శాంత అనేటువంటి ఆమెకి ఈ ఒక్క ఋషశృంగుడికి పుట్టినటువంటి కుమారుడి పేరు విభాండకుడు అనేటువంటి పేరుంది. ఈ విభాండకుడు అంటే ఇది మొత్తం అంతా కూడా సృష్టి అంతా కూడా ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క స్వరూపం అంతటినీ కలిపి విభాండము అని చెప్పేసి అంటాము, లేదా అంటే క్షేత్రము అని చెప్పేసి కూడా చెప్పటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క క్షేత్రము అనేటువంటిది ప్రకృతికి అతీతుడైనటువంటి వాడని అర్థము. క్షేత్ర లోపల ఉండి క్షేత్రానికి ఆకర్షించబడేటువంటి వాడు ప్రకృతికి ఆధీనంలో ఉన్నవాడవుతాడు. క్షేత్రానికి అతీతంగా ఉన్నటువంటిది అంటే క్షేత్రంలో ఉన్న ఆ యొక్క క్షేత్రం తాలూకు ఆ యొక్క రేసు క్షేత్రం అంటే ఒక అయస్కాంతం తీసుకుంటే ఆ అయస్కాంత క్షేత్రంలో ఒక ఇనప వస్తువును ఉంచితే అది తిరుగుతుంది అని చెప్పేసి సైన్స్ చెప్తున్నటువంటిది. అలాగే ప్రకృతి అనేటువంటి దాంట్లో ఉండేటువంటి ఈ జీవరాశులన్నీ కూడా ప్రకృతిలో తిరుగుతూనే ఉంటాయి. వీటి మీదన ఈ యొక్క అంటే నైసర్గిక స్వరూపము అని చెప్పేసి అనేటువంటి మాట ఏదైతే వాడుతున్నామో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అంటే పంచభూతాలతో పాటుగా నక్షత్ర మండలాలు, మిగిలినటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా కలుపుకుని వీటి తాలూకు ప్రభావము అనేటువంటిది ఈ యొక్క జీవరాశుల మీద ఉంటుంది. ఈ జీవరాశులు స్వతసిద్ధంగా ఇవి పనిచేయలేవు. క్షేత్రంలో ఉన్నప్పుడు క్షేత్రం తాలూకు ఆ ఒక్క బలంతో మాత్రమే ఈ జీవరాశులన్నీ కూడా తమ పనులను నిర్వర్తిస్తాయి తప్పితే వాటికి స్వతసిద్ధమైనటువంటి జ్ఞానము లేదు, కదలిక లేదు. ప్రకృతే జడమైంది. ఆ ఒక్క జడమైనటువంటి క్షేత్రంలో ఉన్నటువంటివన్నీ కూడా ఈ ఒక్క క్షేత్రానికి ఆధీనం లోపల ఉండి నడిచేటువంటివే. ఈ ఒక్క విభాండకుడు అనేటువంటి అతను ఎవరైతే ఉన్నాడో ఈ విభాండకుడు అనేటువంటి వాడు ఈ యొక్క క్షేత్రానికి అతీతుడు. అంటే ప్రకృతికి అతీతుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే విరాట్ పురుషుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఈ మూల ప్రకృతికి అతీతుడైనటువంటి వాడి అని కూడా దీనికి అర్థము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ ఒక్క మొత్తం అంతా కూడా ఈ యొక్క సృష్టి స్థితి లయాలన్నింటికి కూడా అతీతమైనటువంటి ఈ యొక్క స్థితిలో ఉన్నటువంటి వాడిని విభాండకుడు అని చెప్పేసి అని అంటాడు. ఈ యొక్క కనుక ఈ యొక్క ప్రకృతి అనేటువంటి దాంట్లో ఆధీనంలో ఉండకుండా ఉండేటువంటి వాడిని మాత్రమే విభాండకుడు అని చెప్పేసి అనటం జరుగుతుంది. కశ్యపుని మనవడు కశ్యప అనగా తేజస్సు. ఈ తేజస్సు అనేటువంటిది ఆత్మ తేజస్సు నుంచి భాండము క్షేత్రమైనది అనేటువంటిది. అంటే ఈ యొక్క తేజోమండలము అనేటువంటి దీన్ని తీసుకున్నట్టయితే ఈ యొక్క తేజోమండలాన్ని కాశ్యపస అని చెప్పేటువంటి మాట మాట్లాడటం జరుగుతుంది.
చాలామంది వాళ్ళకి తెలిసినా తెలవకపోయినా గోత్రాలను చెప్పేటప్పుడు మాది కాశపశ గోత్రం అండి అంటాడు. అంటే తేజోమండలంగా ఉన్నటువంటి వ్యవస్థ కలిగినటువంటి వాళ్ళు ఆ గోత్రీకులు అని చెప్పటానికి వాడినటువంటి పదము. ఇవన్నీ కూడా ఏంటంటే నిర్వచించి చెప్పాలి అని అంటే వీటికి చెప్పేటువంటి వాడికి తగినటువంటి ఆధారభూతమైనటువంటి వస్తు పరిజ్ఞానం ఉండాలి. ఆ ఆధారభూతమైనటువంటి వస్తు పరిజ్ఞానం లేనప్పుడు ఒక కథగా తీసుకుని మాత్రమే చెప్పగలుగుతాడు. దశరథుడి తాలూకు కూతురు శాంత, ఆ శాంతని ఋష్యశృంగుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎందుకు పెళ్లి చేశారు అని అంటే ఆ అయోధ్య మహానగరంలో వర్షాలు లేక అయోధ్య రాజధాని అంతా కూడా రాజ్యమంతా కూడా అల్లకల్లోలం అవుతోందని చెప్పేసని ఈ ఒక్క శాంతని ఋష్యశృంగుడికిచ్చి వివాహం చేయటంతో అప్పుడు ఆ ఋష్యశృంగుడు ఆ ఒక అయోధ్యలో ఉండటం మూలంగా వర్షాలు పడి దేశమంతా కూడా సుభిక్షంగా ఉన్నది అనేటువంటి ఇటువంటి కథలు చెప్తారు. కానీ కథకి వెనకాతలు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఋష్యశృంగుడు అనేటువంటి వాడు ఈ యొక్క ఋతుంగము అంటే సత్యము. ఈ సత్యమైనటువంటిది ఈ యొక్క శాంతంతో కూడి ఉన్నప్పుడు అక్కడ ఆనందమే ఉంటుంది. అంటే అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము. అటువంటి విషయాలన్నింటినీ కూడా వ్యాఖ్యానించలేక ఏవో పిచ్చి కథలు చెప్పుకుంటూ బ్రతుకుతాము అని చెప్పేసి అనుకుంటారు. ఈ ఋష్యశృంగుడికి ఈ ఒక్క శాంతకి పుట్టినటువంటి వాడు ఈ విభాండకుడు అనేటువంటి అతను. ఈ విభాండకుడు అంటే ఏంటయ్యా అంటే ఈ విభాండకుడు అనేటువంటి వాడిని తీసుకున్నట్టయితే ఇతన్ని ప్రకృతికి సంబంధించినటువంటి క్షేత్రంగా ఇతన్ని తీసుకోవటం జరుగుతోంది. అంటే ఈ ప్రపంచమనేటువంటిదంతా కూడా ఒక క్షేత్రంగా తీసుకోవటం జరిగింది. అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ కూడా క్షేత్రంలోకి తీసుకోవటం జరిగింది. ఈ ఒక దీన్ని ఏమంటామంటే మూల ప్రకృతి అని చెప్పేసి అని అంటాము. మూల ప్రకృతి అంటే ఏంటంటే ఈ అండపిండ బ్రహ్మాండంలో ఉన్నటువంటి మొత్తం నైసర్గిక స్వరూపాన్నంతటినీ తీసుకున్నట్టయితే దీన్ని మూల ప్రకృతిని అని చెప్పేసి అని చెప్పటం జరుగుతుంది. ఈ మూల ప్రకృతికి ఎవరైతే అతీతుడుగా ఉంటాడో అతన్ని మాత్రమే విభాండకుడు అని చెప్పటం జరుగుతుంది. ఈ కశ్యపుడను కశ్యప అనగా తేజస్సు నుంచి భాండము క్షేత్రం అనేది లేక స్త్రీయా పురుషుడా అనేటువంటి భేదరహితంగా వచ్చింది కాబట్టి ఇది ద్వంద్వాతీతమైన సత్యము. ఇది ఏ ఒక్క క్షేత్రమైనా కూడా క్షేత్రాన్ని అది స్త్రీయా పురుషుడా అని చెప్పడానికి క్షేత్రం మీద మనకి ఏ విధమైన అధికారము లేదు. క్షేత్రజ్ఞుడు అని చెప్పినప్పుడు మాత్రమే పురుషుడు అవుతాడు తప్పితే క్షేత్రము అంటే ద్వంద్వంగా మాత్రమే ఉంటుంది. బీజం లేనంతసేపు కూడా జీవబీజం లేనంతసేపు కూడా అది స్త్రీయా పురుషుడా అనేటువంటి దాన్ని క్షేత్రాల్లో మనం దాన్ని డిఫైన్ చేయలేము. దాని లోపలికి క్షేత్రాల లోపలికి క్షేత్రజ్ఞుడు ప్రవేశించినప్పుడు మాత్రమే అది స్త్రీయా పురుషుడా అనేటువంటి విషయాన్ని నిర్ధారణ జరుగుతుంది తప్పితే అంతవరకు కూడా మనం అది స్త్రీయా పురుషుడా అనేటువంటి విషయాన్ని మనం చెప్పలేదు. కాబట్టి ఇది తేజోమండలం అనేటువంటిది అంటే ఈ తేజస్సు అనేటువంటి కాంతి ఇదంతా కూడా ఒక క్షేత్రంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ రామాయణంలో ఈ విభాండకుడు అనేటువంటి ఈ ఒక్క ఋష్యశృంగుడి తాలూకు కుమారుణ్ణి తీసుకుని ఈ ఒక్క వాల్మీకి మహర్షి ఈ విషయాన్ని చెప్పటం అవుతోంది. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ మనం తెలుసుకోకుండా మహనీయుడగు సద్గురువు కానీ
ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్పటానికి తగినటువంటి వ్యక్తి లేకుండా ఇది బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో నుంచి నేర్చుకోవలసినటువంటి విషయం. అసలు బ్రహ్మ విద్య తెలియలేనటువంటి వాడు ఇంత విభూది పెండికట్లు పెట్టుకుని జాండ్రే సభా మధ్య సాతాని పండితోత్తమ అని చెప్పినట్టుగా ఆకారం చూస్తే భీకరంగా ఉండి, మనకు తెలుగులో ఒక స్వామి చెప్తూ ఉంటారన్నమాట, ఇంత ఆకారంతో ఉన్నావు పామంతం రాదా నీకు అని చెప్పేశారు. అలాగా చూడటానికి విభూది పెండికట్లు పెట్టుకుని వీళ్ళు రామాయణాన్ని మేము ప్రవచిస్తాము అని అంటే, రామాయణం అనేటువంటి కథాగమనం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఈ యొక్క రామాయణము అనేటువంటిది ఏంటంటే, బ్రహ్మ విద్య తెలిసినటువంటి వాడు వేదానికి భాష్యంగా అతను దాన్ని చూడగలుగుతాడు తప్పితే మిగిలినటువంటి విషయాల్లో అతనికి ఏమాత్రము కూడా పరిజ్ఞానం ఉండదు అనేటువంటిది ఇక్కడ తెలుసుకోవలసినటువంటి విషయము. ఇటువంటి విషయాలేవి కూడా పట్టించుకోకుండా ఉంటే ఈ యొక్క స్త్రీ పురుష భేదము అనేటువంటి ప్రకృతిలోనే లేదు. ఈ యొక్క జేసుదాస్ గారు పాడినట్టుగా ప్రకృతి ఎంతటి భాగ్యశాలివమ్మ అని చెప్పేసని, రేయి పగలు ఇరుముడి కాగా మలయాత్ర సాగితివమ్మ అని చెప్పేసారు. ఆయన చెప్పినప్పుడు ఒకే వస్తువుని రెండు విభాగాలుగా చేశారు. ఈ ప్రకృతి అనేటువంటిది జడ పదార్థమైనటువంటి ఈ యొక్క జడం కలిగిన దాన్ని రెండు భాగాల కింద చేశారు అనేటువంటి విషయాన్ని ఈ అయ్యప్ప దీక్షలో తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయము. ఈ యొక్క బ్యాగ్ అనేటువంటిది అంటే అయ్యప్ప ఇరుముడి కట్టుకునేటువంటి సంఖ్య ఒకటే, దాన్ని రెండు భాగాలుగా చేసి ఒకటి పగటి భాగము ఒకటి రాత్రి భాగము కింద పగలు రేయి ఇరుముడి కాగా మలయాత్ర సాగితివమ్మ అని చెప్పేసని ఒక మహానుభావుడు రాసినటువంటి ఆ పాటని జేసుదాస్ గారు పాడటం జరిగింది. ఇవి ఏవీ గమనించకుండా స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో అని చెప్పేసని ఆ యాత్ర చేస్తూ 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆడపిల్లలు రావాలి, 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఆడవాళ్ళు 50వ సంవత్సరం వరకు రాకూడదు అనేటువంటి ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ వీళ్ళు యాత్ర చేస్తున్నారు అని అంటే, ఆ రాసినటువంటి పాట అయినా కనీసం అర్థం చేసుకుంటే, పగలు రేయి ఇరుముడి కాగా మలయాత్ర సాగితివమ్మ అని చెప్పేటువంటిది ఒకే వస్తువు రెండు పదార్థాలుగా మారి ఈ ఒక్క శబరిమల యాత్ర జరుగుతోంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క బ్రహ్మాండమంతా కూడా ఈ యొక్క ఏదైతే ఉందో ప్రకృతితోనే ఆవరించబడి ఉన్నది. ఈ ప్రకృతే ప్రజ్ఞాన బ్రహ్మ అయినా లేకపోతే ప్రకృతి పురుషుడైనా ఏమైనప్పటికీ కూడా ఈ ఒక్క క్షేత్రంలోనే ఉంది తప్పితే క్షేత్రాన్ని దాటి ఎక్కడా కూడా లేదు. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మాత్రమే ఎనర్జీ ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాటిన తర్వాత ఎనర్జీ అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి ఈయన చెప్తున్నటువంటి ఈ విషయంలో చెప్తున్నటువంటి ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇక్కడ ఈ యొక్క విభాండకుడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క కాశ్యప అనేటువంటిది ఏంటంటే కాంతి క్షేత్రము. ఇక్కడేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాము, అంటే అయస్కాంత క్షేత్రం అన్నాము. అయస్కాంత క్షేత్రంలాగానే కాంతికి కూడా ఒక క్షేత్రం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఇక్కడ చాలాసార్లు నేను ఇదే విషయాన్ని చెప్పుకురావటం జరిగింది. ద లైట్ ఎనర్జీ కన్వర్ట్ ఇన్ టు ద సౌండ్ ఎనర్జీ, ద సౌండ్ ఎనర్జీ కన్వర్ట్ ఇన్ టు ద లైట్ ఎనర్జీ అని చెప్పేటువంటి మాట చెప్పటం చాలా జరిగింది. ఒక మెకానికల్గా తీసుకున్నట్టయితే
ఒక ఎనర్జీని ఇంకో ఎనర్జీలో కంటే ఒక శక్తిని ఇంకో శక్తిలోకి మార్చడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము. ఒక మెకానికల్గా జరిగేటువంటి ఒక శక్తిని ఒక విద్యుత్ శక్తిగా మారుస్తాము. ఒక విద్యుత్ శక్తిగా ఉన్నటువంటి దాన్ని ఒక యాంత్రిక శక్తిగా మార్చడానికి అవకాశం ఉంది. అలాగే ఒక శబ్ద తరంగాన్ని కాంతి క్షేత్రంగా మార్చచ్చు, కాంతి క్షేత్రాన్ని శబ్దక్షేత్రంగా మార్చచ్చు అనేటువంటి విషయాన్ని తీసుకుని ఏవైతే ఈ యొక్క ఓంకారం అనేటువంటి శబ్దం ఉన్నదో ఈ ఓంకారం అనేటువంటి దాన్ని తీసుకుని ఆ ఓంకారం చుట్టూతా ఉన్నటువంటి క్షేత్రం ఏదైతే ఉన్నదో ఆ ఫీల్డ్ ఎనర్జీ దాన్ని కాంతి క్షేత్రము అని చెప్పేసి చెప్తూ ఈ యొక్క మహానుభావుడు విభాండకుడు అనేటువంటి ఈ యొక్క విషయాన్ని చెప్తూ ఈ యొక్క కాశ్యప అనేటువంటి అతన్ని కాంతి క్షేత్రంగా తీసుకుని ఈ యొక్క కాంతి క్షేత్రానికి అతీతంగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఋష్యశృంగునకు ఇటువంటి అంటే ఇతనికి ఏ విధమైనటువంటి స్త్రీ పురుష భేదము వర్తించదు కాబట్టి అట్టి మహనీయులకు సద్గురువుగా కానీ ఆత్మజ్ఞానాన్ని తిరిగి పొందగలిగినప్పుడు మాత్రమే శిష్యులకి చెప్పగలుగుతాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి ఈ యొక్క విభాండకుడు అనేటువంటి విషయాన్ని తీసుకుని చెప్పటం జరుగుతోంది. ప్రియమైన ఆత్మబంధువులారా, ఇది పూర్తిగా విడమర్చటం కాలేదు. ఎందుకంటే కొన్ని విషయాలు పూర్తిగా విడమర్చి చెప్పటానికి అవకాశం ఉండదు, ఋషులు దాన్ని ఒప్పుకోరు కనుక. అందుకని ఇందులో కొన్ని ట్విస్ట్ చేయటం జరిగింది కాబట్టి వాటిని అర్థం చేసుకుని మీకు దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువులను సంప్రదించి వాళ్ళ ద్వారా ఈ యొక్క విషయాలను ఇంకా విపులీకరంగా తెలుసుకుంటారనుకుంటూ ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ఈ రామాయణంలో ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇమిడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఋషులు కొంతవరకు నాకు అనుజ్ఞ ఇవ్వటం మూలంగా నేను మీకు చెప్పటం జరుగుతోంది ఈ వీడియోలో. పూర్తిగా అన్ని విషయాలు ఎప్పుడూ చెప్పలేము, ఎందుకంటే ఋషులు అనుమతించినప్పుడు అవి చెప్పటం అసంభవమైనటువంటి విషయం అవుతుంది. కనుక ఇటువంటి విషయాల్ని మీరు ఈ యొక్క ఎవరైతే గురువులు అనేటువంటి వాళ్ళు ఉన్నారో ఈ బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి గురువుల్ని ఆశ్రయించి వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే నేర్చుకోండి. 10 మంది ఈగల్లాగా మూగేటువంటి వాడు ఏనాడు కూడా వాడికి ఆత్మజ్ఞానము అనేటువంటిది ఉండదు అనేటువంటి సత్యాన్ని గ్రహించవలసినటువంటి విషయము. మార్కెట్లోకి ఎప్పుడైతే అది దాన్ని తీసుకొచ్చి దానికి ప్రకటనలు ఇస్తున్నారో, సత్తా లేనప్పుడే ప్రకటనలు ఇస్తారు అన్నట్టుగా ఆ ఒక్క మనిషి చుట్టూతా ఒక 100 మంది పోగయ్యారంటే అతనికి ఏ విధమైనటువంటి విషయ పరిజ్ఞానము లేదన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటే, ఎవరైతే ఒంటరిగా ఉండి ఆత్మజ్ఞానాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మ విద్యని చెప్పటం జరుగుతుంది తప్పితే బాహాటంగా 10 మందిలో కూర్చుని నేను గురువుని అని చెప్పేసి ప్రకటించుకునేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రం మోసపోకండి. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.